నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు భయమేలా
మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా తోడువై నీవే నా శివమై నా హృదయంలో నిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయంలో నిలిచిన జ్ఞాపికవై అడుగడుగున నీ కృప నిక్షిప్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నా శైలమై నీవే ఆశ్రయమై నా విజయానికి నీవు భుజబలమై నీవే నా శైలమై నీవే నా శైలమై నా విజయానికి నీవు భుజబలమై అనువనమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు అడుగడుగున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీవే నావై నీవే ఆలయమై నా నిత్యత్వమునకే వాద్యంతమై నీవే వెలుగువై నీవే ఆలయమై నా నిత్యత్వమునకు వాద్యంతమై అమరలోకాన శక్తులతో పరిచయమై నన్ను అమరలోకాన శక్తులతో పరిచయమై నన్ను మైమరచి నీవేమి చేసేదను యేసయ్యా ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము మొదటిసారి మళ్ళా పాడుకుని ప్రభుని కనపడతాం నీవే నా తోడువై
నీవే నా జీవమై ఆమేన్. నా హృదయాన నిలిచిన జ్ఞాపికవై నీవే నా తోడువై నీవే నా జీవమై నా హృదయాన నిలిచిన జ్ఞాపికవై ప్రత్యక్షమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై అనువనువున శత్రువుకు చిత్తమై నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము ప్రభుని కనపడ్డాం స్తోత్రము 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 హల్లెలూయా 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 మన ప్రభు ఎంతో సుందరుడు మన ప్రభు 10,000లలో 10,000 అతి సుందరుడు హల్లెలూయా 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 ధవళవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు మన ప్రభు హల్లెలూయా 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 ఆయన సన్నిధి మనం చేరున్నాము ఆయన సన్నిధి మనం చేరున్నాము ఆ రాజును ఆరాధించడానికి ఆ రాజుని కీర్తించడానికి ఆ ప్రభుని కనపరచడానికి హల్లెలూయా 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 ఓ స్తోత్రము 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 చప్పలు కొడదాం ప్రభుని కనపడదాం ప్రభుని ఆరాధిద్దాం హల్లెలూయా 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 అట్టి ప్రభు అట్టి సుందరుడు అట్టి ధవళవర్ణుడు ఈ లోకానికి దిగి వచ్చిన్నారు ఈ లోకానికి దిగి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి స్తోత్రము 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 నీకోసం నా కోసం ప్రారంభించారు నిన్ను నన్ను ప్రేమించున్నారు నీవు నేను నశించుకోవడానికి ఇష్టపడలేదు హల్లెలూయా 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 తానే మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణమిచ్చి తన రక్తము చిందించి ప్రాణ పెట్టిన మన ప్రాణపేడు హల్లెలూయా 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 ఓ స్తోత్రము 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 హల్లెలూయా 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 గ్లోరీ 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 స్తోత్రమయ్యా స్తోత్రము 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 హల్లెలూయా 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 ఓ గ్లోరీ 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 దేవునికి స్తోత్రము 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 స్తోత్రం చప్పలు కొడదాం ప్రభుని కనపడ్డాం హల్లెలూయా 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 ఇగో సియోనులో వసించు రాజు సియోనులో వసించు రాజు మన మధ్య నివాసం చేయబోతున్నాడు ఇదిగో మన మధ్య ఆయన ఉన్నారు హల్లెలూయా 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 యేసు రక్తమే యేసు రక్తమే యేసు రక్తమే హల్లెలూయా 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 ఈ ప్రభుని కనపచ్చు ఈ రాజుని కనపచ్చు ఈ స్వామిని హల్లెలూయా 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 ఓ గ్లోరీ 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 హల్లెలూయా 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 ఈ దేవుని ఆత్మ దేవుని అభిషేకము గ్లోరీ 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 స్తోత్రమయ్యా 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 హల్లెలూయా 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 స్తోత్రము 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 స్తుతులకు దాసుడా స్తోత్రము 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 స్తుతులకు పాత్రుడా స్తోత్రము 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 వధింపబడిన గొర్రెపిల్ల
పాపుల విమోచకుడా, పాపుల రక్షకుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుని దేవునికి సమర్పించుకుందాం. మన మధ్య ఉన్నవారు ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేద్దాం. సుభద్రమ్మ గారు వారి యొక్క యజమానులు పడిపోయినప్పటి నుంచి విరిగింది. వారు మరి యొక్క స్థితి నుంచి విడుదల పొందుకోవాలి. ఈ వయసు అయినా కనీసం ప్రభు సన్నిధి చేరి రక్షింపబడాలి. వారి కోసం, వారి సంతానం కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మన కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం. మన కుటుంబ బిడ్డలందరి కోసం కూడా ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసుకుని దేవునికి సమర్పించుకుందాం. అలాగే ఝాన్సీ వారి తల్లి గారు రేపు ఎల్లుండి రానయ్యున్నారు. దేవుడు వారి పనిలో ప్రయాణం సహాయం చేయడం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రము స్తోత్రము. మన ప్రతి ఒక్క అవసరత, మన ప్రతి ఒక్క కార్యాలు యావత్తు కూడా దేవుడికి తెలుసు. దేవుడే సహాయం చేసి కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు దీవించి నిమిత్తము ప్రార్థన చేద్దాం. ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఇద్దరు ప్రార్థన చేయండి, ఇద్దరు ప్రార్థన చేయండి. ప్రార్థన.
స్తోత్రం స్తోత్రం మహాగణుడ మహోన్నతుడ నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నాన్న బట్టి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు దేవా. గడిచిన సంవత్సరం నుంచి ఈ రోజు వరకు నీ సజీవ రెక్కల చోటున కాచి కాపాడు అందరి బట్టి నీకు వేలాది వందనాలు ప్రభా. ఎంతో మంది నా ప్రభు నశించిపోతున్నారు ప్రభా. దేవా ఇదిగో తండ్రి మేమైతే మాకు దేనికి లోటు లేకుండా మేము జీవిస్తున్నాం ప్రభా. అందరి బట్టి నీకు వేలాది వందనాలు, నీకు వేల స్థుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో దేవా మా జీవితం అనేది మా చేతుల్లో లేదు ప్రభా. ఇదిగో మరణం అనేది కనురెప్పపాటు కదా ప్రభా. దేవాన్ని రాకడ సమయాన్ని మేము సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. దేవా మా జీవితం ఏ పాటిది ప్రభా, మా బ్రతుకు ఏ పాటిది ప్రభా, మేము ఏ పాటి వాళ్ళం ప్రభా. మా చెయ్యి విడవద్దు ప్రభా. ఇదిగో మా జీవితాలు నీకు అప్పగించుకోవడానికి నా ప్రభు మాకు భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. ఇదిగో మా జీవితాలు మహిమకరంగా మార్చుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి దేవా. ఇదిగో తండ్రి నా ప్రభు నీ చిత్తానుసారంతో మేము బ్రతకాలి ప్రభా. నీకు పనికొచ్చే పాత్రగా మేము వాడుకోవాలి ప్రభా. దేవా ఇదిగో తండ్రి నా ప్రభు అలాగే నీ బిడ్డలుగా తీర్చిదిద్దండి ప్రభా. ఇదిగో తండ్రి అక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పే భాగ్యాన్ని మాకు వద్దు ప్రభా. అలాంటి బ్రతుకు మాకు వద్దు ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభు నీ వాక్యంతో జీవించాలి ప్రభా. నీ పాటలతో జీవించాలి ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి ప్రభా. నీ మౌనంగా ఉండొద్దు ప్రభా. దేవా ఇదిగో తండ్రి నీ మౌనంగా ఉండటం మంచిది కాదు ప్రభా. ఇదిగో మా ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా. ఇదిగో నమ్ముడు నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నావు ప్రభా. మా ప్రార్థన ఆలకించే దేవుడు కదా ప్రభా. మా కన్నీళ్ళు అయితే వ్యర్థపరచకూడదు ప్రభా. మా ప్రార్థన అయితే వ్యర్థపరచకూడదు ప్రభా. ఇదిగో తండ్రి మురికి గల జీవితాలను మార్చగలిగే దేవుడు కదా ప్రభా. దేవా ఇదిగో తండ్రి నా ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభా. ఎంతో మంది నా ప్రభు ఇంటిలో మనశ్శాంతి లేని వారు ఉన్నారు ప్రభా. కుటుంబంలో మనశ్శాంతి లేని వారు ఉన్నారు ప్రభా. అప్పుల బాధలతో ఉన్నవారు ఉన్నారు ప్రభా. అలాగే నా ప్రభు బ్రతుకులు స్థిరం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రభా. మారు మనసు పొందలేకుండా ఉన్నవారు ఉన్నారు ప్రభా. అటు వారిని దర్శించండి ప్రభా. దేవా ఇదిగో తండ్రి మురికి గల జీవితాలు మార్చడమే భాగ్యం కదా ప్రభా. దేవా ఇదిగో తండ్రి నీ బ్రతుకుతో జీవించే ఎంత సంతోషం ప్రభా, ఎంత భాగ్యం ప్రభా. అటు జీవితం పొందుకుంటూ నాకు ఎంత సంతోషకరం ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభా నీ పట్ల మేము బ్రతుకుంటే ఎంత సంతోషకరం ప్రభా. ఇదిగో జీవితం నీవిచ్చింది ప్రభా. ఈ బ్రతుకు నీవిచ్చింది ప్రభా. మేమైతే పాడైపోకూడదు ప్రభా. మేమైతే చెడిపోకూడదు ప్రభా. నీ బ్రతుకులో నడవాలి ప్రభా. దేవా మాట్లాడేటప్పుడు మేము నడిచేటప్పుడు మా నడకలు అయితే తొట్టెళ్ళు పోకూడదు ప్రభా. మా నడకలు అయితే తొట్టెళ్ళు పోకుండా, మా మాటలు అయితే తడబడకుండా నా ప్రభా. నీ పరిశుద్ధంగా ఉండడానికి కృప చూపించాలి. పరిశుద్ధంగా జీవించాలని కృప చూపించండి దేవా. ఇదిగో తండ్రి నీ సేవకుని నీ నోటు ఊరుగా వాడుకోడు ప్రభా. పనికొచ్చే పాత్రగా వాడుకోడు ప్రభా. దేవా ఇదిగో తండ్రి నా ప్రభా ఆయన చెప్పే వాక్యంలో మాతో మాట్లాడిన ప్రభా. నీవు నిజమైన జీవితాలతో నా ప్రభు మారడానికి నా ప్రభు ఎంతో నా ప్రభు బాధలు పడ్డావు ప్రభు. ఇదిగో తండ్రి మేమైతే నా ప్రభు అన్నిటికీ నేను లోపడడానికి కృప చూపించండి ప్రభా. ఇదిగో తండ్రి నా ప్రభు శాంతిని అనుగ్రహించండి ప్రభా. నా ప్రభు కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. ఇదిగో నీ వాక్యంతో నా ప్రభు కృప చూపించండి. నా ప్రభు ఎదుటి వారిని ప్రేమించాలి ప్రభు. గొడవలతో ఉండకూడదు ప్రభు. ఎంతో మంది నా ప్రభు ఎంతో మంది మారు మనసు పొందలేకుండా ఉన్నారు ప్రభు. నా ప్రభు ఇదిగో తండ్రి కృప చూపించండి ప్రభు. అటు వారిని దర్శించండి ప్రభు. ఇదిగో నా ప్రభు ఇక్కడ ఉన్న వారు నా ప్రభు దర్శించండి. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నాయో నా ప్రభు సమస్యల నుంచి విడుదల పొందాలి భాగ్యాన్ని అనుగ్రహించండి. ఉపవాస ప్రార్థనలో నీవు ఉండండి ప్రభు. ఇదిగో తండ్రి నేను మాట్లాడే మాటలో నీవు ఉండండి ప్రభు. నేను నడిచే నడకలో నీవు ఉండండి ప్రభు. దేవా ఇదిగో నీ చిత్తానుసారమైన జీవితంతో మాకు మేము వాడుకోవాలి ప్రభు. అలాగే నా ప్రభు పనికొచ్చే వారుగా నా ప్రభు మా కుటుంబం దర్శించుకోవాలి ప్రభు. ఇదిగో నా ప్రభు మా సమస్యలు తీర్చేవాడు ప్రభు. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకుతున్న ప్రభు. తట్టుబడిననే సార్ నా ప్రభు నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభు. మేము అడిగిన వాటన్నిటిని నెరవేర్చే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి నీవైతే నా ప్రభు నీ మౌనంగా ఉండే దేవుడు అయితే కాదు కదా ప్రభు. మా జీవితాలు వ్యర్థపరచకూడదు ప్రభు. మా నడకలు తొట్టెలు పోకూడదు ప్రభు. నీవు నిజమైన దేవుడు కదా ప్రభు. దేవా ఎంతో మంది నా ప్రభు వ్యభిచారమైన మాటలు వ్యభిచారమైన పనులు చేస్తున్నారు ప్రభు. అట్టి వారు దర్శించండి ప్రభు. వాళ్ళ నడకలైతే తొట్టెలు పోకూడదు ప్రభు. దేవా మా జీవితాలు మార్చండి ప్రభు. ఎదుటి వారు అలా ఉంటుంటే మాకైతే బాధ
బాగా ఉంటుంది కానీ నా ప్రభు అలాంటి బ్రతుకులైతే మాకు వద్దు ప్రభు. దేవా ఇదిగో తండ్రి నీ మరణం వచ్చేసరికి నా ప్రభు మేమైతే మా ప్రభు మా మరణాలను సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి. నీ రక్షణ నడవడానికి కృప చూపించండి. ఎదుటి వారి నా ప్రభు మంచిగా నడవడానికి కృప చూపించండి. కుటుంబాన్ని కట్టుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. నీ వాక్యంతో నడవాలి ప్రభు. నీకు ఇష్టమైన జీవితంతో జీవించాలి ప్రభు. దేవ సమాజంలో ప్రతి ఒక్కరు నా ప్రభు నేను అడిగినట్టు ఉండడానికి కృప చూపించండి ప్రభు. దయ చూపించండి ప్రభు. దేవా ఈ జీవితాలు నా ప్రభు మాకైతే నా ప్రభు మాకు ఇష్టకరంగా కాదు కానీ నా ప్రభు నీకు ఇష్టమైన జీవితంగా బ్రతకాలి ప్రభు. మేము దేవా ఇదిగో తండ్రి నువ్వు నిజమైన దేవుడు ప్రభు. మేమైతే ఎందుకు పనికిరాని పాపలమే ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు పనికిమాలిన వారు ప్రభు. ఎందుకు నా ప్రభు పనికిమాలిన దాని ప్రభు. దీవించండి ఆశీర్వదించండి ప్రభు. చిన్నప్పటి నుంచి నా ప్రభు నేను దర్శించుకునే భాగ్యాన్ని అనుగ్రహించాం ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు నీకు విరుద్ధమైన మాటలు మేము మాట్లాడకూడదు. నీ విరుద్ధమైన బ్రతుకు మేము బ్రతకూడదు ప్రభు. నీకు విరుద్ధమైన బ్రతికేమన్నా బ్రతికితే అటు బ్రతుకు నుంచి మమ్మల్ని దూరపరచండి ప్రభు. ఇదిగో తండ్రి నేనైతే నా ప్రభు నా బ్రతుకుని నీకు అప్పగించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి దేవా. ఇదిగో తండ్రి నా ప్రభు నా మనసు ఏమైనా మారిపోతుందేమో, నా మనసు ఏమైనా తొట్టిల్లిపోతుందేమో, మా నడకలు ఏమైనా తొట్టిల్లిపోతున్నాయి. మా బ్రతుకు మాకు ప్రభు. దేవా ఇదిగో తండ్రి నా ప్రభు పరలోకం నుండి నా ప్రభు మాకు దర్శనాలు అనుగ్రహించండి ప్రభు. మా జీవితాలతో మాట్లాడండి, మా బ్రతుకులతో మాట్లాడండి ప్రభు. దేవాని మౌనంగా ఉండొద్దు ప్రభు. దేవాని మౌనంగా ఉండటం మంచిది కాదు కదా ప్రభు. దేవా ఇదిగో తండ్రి మా బ్రతుకు పట్ల నీ సేవకుల మాటల ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. దేవా ఎవరు మౌనంగా ఉండకుండా నా ప్రభు ఈ ఉపవాస కొడుకులు నా ప్రభు దర్శనాలు అనుగ్రహించండి ప్రభు. దేవా ఒక సాక్షిగా నిలబడాలి ప్రభు. మా జీవితాలు మేము వ్యర్థం చేసుకోకూడదు ప్రభు. దేవా ఇదిగో తండ్రి ఒక సాక్షిగా నిలబడాలి ప్రభు. నా వల్ల అనేక మంది మారడానికి కృప చూపించండి ప్రభు. దేవా ఇదిగో తండ్రి నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే కదా ప్రభు. దేవా ఇదిగో తండ్రి మా బ్రతుకులు వ్యర్థపరచకూడదు ప్రభు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించండి ప్రభు. ఇదిగో తండ్రి కూడలేని వారు గురులు లేని వాళ్ళు ఉన్నారు ప్రభు. వాళ్ళు దర్శించండి ప్రభు. ఇదిగో తండ్రి మాకైతే మా బ్రతుకులకు దేనికి లోటు లేకుండా ఉంచా ప్రభు. అందులో బట్టి నీకు వేలాది వందనాలు ప్రభు. నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి సమయం అంతా నీకే అర్పించడానికి కృప చూపించండి ప్రభు. దర్శించండి ప్రభు. మా జీవితాలు ఏమైనా నా ప్రభు మాకు తెలియకుండా ఏమైనా పాడైపోతున్నాయా, మా నడకలు ఏమైనా పాడైపోతున్నాయా నా ప్రభు నీకు ఇష్టకరంగా జీవించాలి ప్రభు. నా ప్రభు దీవించండి. మా వచ్చి ప్రార్థనలో నీవు ఉన్నావు ప్రభు. ఇదిగో తండ్రి ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నీవు ఉంటామని సెలవిచ్చింది దేవా. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభు. దేవా మా ప్రార్థనలో స్వస్థత ఉండాలి ప్రభు. మా ప్రార్థనలో నా ప్రభు వినయం ఉండాలి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. చిన్న బిడ్డలు దీవించండి ప్రభు. ముసలి వాళ్ళని దీవించండి ప్రభు. ఇదిగో తండ్రి ఎంతో మంది నా ప్రభు అనాథులు ఉండాలి ప్రభు. దేవాళ్ళు దర్శించండి ప్రభు. ఇదిగో తండ్రి తల్లిదండ్రులు లేని వాళ్ళకి నీవే తండ్రి ప్రభు. భర్త లేని వాళ్ళకి నీవే భర్త ప్రభు. నా ప్రభు నీవే ప్రియుడు ప్రభు. ఇదిగో తండ్రి తల్లివై తండ్రి ప్రతి ఒక్కరు నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి. దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో తండ్రి ఎంతో మంది ప్రభు అభాగ్యులు ప్రభు నీ నుంచి దూరం అయిపోతున్నారు ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వాళ్ళ ఆత్మ శాంతి చేకూర్చండి ప్రభు. దీవించండి ప్రభు. ఇదిగో మా బ్రతుకులు మార్చాలి ప్రభు. ఇదిగో తండ్రి మేమైతే ఇంకా ఇలానే ఉన్నాం ప్రభు. మా జీవితాలు అయితే ఇలానే ఉన్నాయి ప్రభు. మేము పాపలం ప్రభు. అటు జీవితం మాకైతే వద్దు ప్రభు. అటు జీవితం మాకైతే వద్దు ప్రభు. పాపలనే రక్షించాలి ప్రభు. దేవుని నిజమైన దేవుడు నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభు. ఈ రోజు ఇదిగో తండ్రి మా చిన్న ప్రార్థనలో నీవు ఉండండి ప్రభు. ఇదిగో తండ్రి పాస్టర్ గారు చెప్పిన విధంగా నా ప్రభు నడుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దర్శించండి ప్రభు. నీ సేవలో బహుబలంగా వాడుకోండి ప్రభు. దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మెండైన దీవెనలు కుమ్మరించండి ప్రభు. పనిమాల జీవితాలు మాకు వద్దయ్యా. పనిమాల స్వభావాలు మాకు వద్దు ప్రభు. దేవా నీవు నిజమైన దేవుడే ప్రభు. దేవ నీవు తప్ప మాకు ఎవరు వద్దు ప్రభు. నువ్వే నిజమైన దేవుడు కదా ప్రభు. దేవా
ఇదిగో తండ్రి మా ప్రభుత్వం మా ప్రభు కొంతమంది ఆడుకున్నప్పటికీ నా ప్రభు మేము ఒక్కొక్కసారి తోటి వెళ్ళిపోయినప్పటికీ నా ప్రభు మళ్ళీ నీ వైపు తిరిగి చూసి భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇదిగో తండ్రి ఉపవాస కూడికలో నాకు ఇంత భాగ్యాన్ని అనుగ్రహించావు ప్రభు. ఎంత అదృష్టవంతురాలనే కదా ప్రభు నేను. దేవా ఇదిగో తండ్రి నా ప్రభు నాకు ఇష్టం వచ్చిన జీవితం నేను బ్రతకూడదు ప్రభు. ఇదిగో తండ్రి ఇక్కడ మాట్లాడడం చెప్పకూడదు ప్రభు. ఇదిగో తండ్రి పరిపాలన స్వభావంతో నిండకూడదు ప్రభు. దేవ ఎదుటి వారి పట్ల ప్రేమ హృదయం కలిగి ఉండాలి ప్రభు. ప్రేమ హృదయం నా ప్రభు జీవించాలి ప్రభు. దీవించండి నా కుటుంబాన్ని దర్శించండి ప్రభు. ప్రతి ఒక్కరి మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించండి ప్రభు. ఇదిగో తండ్రి ఎవరితో నా ప్రభు నేను గొడవలు పడకూడదు ప్రభు. ఎవరితో కూడా నా ప్రభు నేను ఇదిగో తండ్రి నీకు విరుద్ధమైన మాటలు నేను మాట్లాడకూడదు ప్రభు. జీవించేలా చూపించండి ప్రభు. నా బిడ్డకు ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభు. ఇదిగో తండ్రి ఎవరు పడిపోయిన వారిని దర్శించండి ప్రభు. ఆ చేతులు ముట్టండి ప్రభు. ఇదిగో తండ్రి ఏమి కానివ్వకుండా నా ప్రభు వాళ్ళు దర్శించావు ప్రభు. అందుని బట్టి నీకు వేలాది వందనానికి వేల స్తుతులు స్తోత్రాలు ప్రభు. దేవా ఇదిగో తండ్రి నా ప్రభు నీవే స్వస్థత అనుగ్రహించండి ప్రభు. ఇప్పుడే ఆ బిడ్డని స్వస్థపరచండి ప్రభు. ఆ చేతులు ముట్టండి ప్రభు. నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు అలాగే నా ప్రభు ఈ ఆరాధనలో నా ప్రభు సంపూర్ణంగా జరిగించినందుకే నీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దీవించండి ప్రభు. ప్రతి ఒక్క బిడ్డ మౌనంగా ఉండకూడదు ప్రభు. నా ప్రభు ఈ రోజు నా ప్రభు ప్రతి ఒక్క బిడ్డ సమస్యను తీర్చివేసే దేవుడు ప్రభు. ప్రతి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు ప్రభు వాళ్ళకి స్వస్థత అనుగ్రహించే దేవుడు ప్రభు. దేవా ఇదిగో తండ్రి ఎవరి కన్నీరు వ్యక్తపరచకూడదు ప్రభు. ఎవరి ప్రార్థన వ్యక్తపరచకూడదు ప్రభు. ఇక్కడ ఎవరైతే నా ప్రభు ఉపవాసం ఉన్నారు నా ప్రభు ఎవరైతే నా ప్రభు ఉపవాసం దీని గురించి అయితే ఉన్నారు ప్రభు వాళ్ళు దర్శించండి ప్రభు. వాళ్ళ సమస్యను తీసివేయండి ప్రభు. దీవించండి ఆశీర్వదించండి ప్రభు. దేవా ఇదిగో తండ్రి నా ప్రభు ఈ ఉపవాస కూడికల్లో నా ప్రభు మళ్ళీ ఆదివారం నా ప్రభు వాళ్ళ సాక్షిగా నిలబెట్టండి ప్రభు. నా ప్రభు దీవించండి ఆశీర్వదించండి ప్రభు. నువ్వు నిజమైన దేవుడు ప్రభు. ఇదిగో తండ్రి నా ప్రభు ఈ చిన్న ప్రార్థనని పాదాల చెంతకు చేర్చుకోమని నజరేయుడైన యేసువారి నామమున బ్రతిలాడి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థనని ఆలకించి అట్టి రీతిగా చేసినందుకు మన రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుడికి స్తోత్రం చేయండి. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతి మహిమ ఘనత సమస్తము ఆయనకే చెందినగాక. ఆమేన్. హల్లెలూయా. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రార్థించిన ఇరువురు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ప్రార్థన సమర్పణతో కూడినదై ప్రాయశ్చిత్తముతో కూడినది ప్రార్థన అయి ఉండాలి. హల్లెలూయా. అటువంటి ప్రార్థనలో మీరు ఎల్లవేళ కూడా కలిగి ఉండి ప్రభుని కనపరచుదురుగాక. ప్రాయశ్చిత్తముతో కన్నీరుతో దుఃఖముతో చేసిన ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబిస్తాడు. ఏం తెలుసా? ప్రభు మహానీయుడు. ఎవరండి? ప్రభు అద్వితీయ దేవుడు. కానీ ఆయనను మనం ప్రభువా అంటాను కూడా సరిపోదు. అయినప్పుడు కూడా ప్రభు మనల్ని ప్రేమించి అయ్యా యేసయ్యా అయ్యా దేవా అని పిలిచి సమయం మనకి ఇచ్చారు. ఆయనకు మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభు ఇచ్చిన సమయాన్ని ఎల్లప్పుడూ మనం కలిగి ప్రభు సన్నిధిని మొత్తిలెదును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయాన్ని వాక్యోపదేశమై యోబు రాసిన గ్రంథము యోబు 9వ అధ్యాయము 24వ వచనం మాత్రం మనం చదువుకుందాం. 24వ వచనం. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయను. చూడండి, చాలండి. భూమి ఎవరి చేతికి అప్పగింపబడిందంట? భూమి నీ చేతికి నా చేతికి దేవుడు ఎందుకు అప్పగించలేదు? వాళ్ళు బాగున్నారు ముఖ్యమంత్రులు, వాళ్ళ కుమారులు ముఖ్యమంత్రులు, వారు అంటారు చాలా మంది. చంద్రబాబు కడుపులో పుట్టలేదు, జగన్ ఇంట్లో పుట్టలేదు, జగన్కి చెల్లిగాను జగన్కి అక్కగా ఉంటే నాకు ఈ స్థితి రాపోను అనుకునే వారు చాలా మంది ఉంటారు. అవునా కదా? చాలా మన కళ్ళ ముందు కదా 4 రూపాయలు కలిగి ఉన్న వాడిని ఎక్కువగా పొగుడుతూ ఉంటాం మన దగ్గర ఏమీ లేనప్పుడు. చూడండి, దేవుడు ఎందు నిమిత్తం నిన్ను నన్ను అలా ఉంచాడు నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. ఇప్పుడు నీ బిడ్డకు
నువ్వు 100 రూపాయలు ఇస్తే బిడ్డ ఖర్చు పెట్టగలడా? ఇప్పుడు చిన్న బిడ్డ మన మధ్య ఉన్నాడు, మౌనిక కుమారుడు. ఆ బిడ్డకు మౌనిక 100 రూపాయలు ఇచ్చిందనుకో, 100 రూపాయలు విలువే ఉంది, అది తెలియదు. ఏం చేస్తాడు? ఓ కాగితం మిల్లెట్ వేస్తాడు. అవునా కదా? అయితే ఏం కావాలి బిడ్డకు? జ్ఞానం కావాలి, ప్రాయం కావాలి, ఉపాయం కావాలి, బుద్ధి కావాలి, ఆయుష్ కూడా కావాలి. మరి ఇవన్నీ ఎక్కడ ఉన్నవి? మానవుడికి దైవ గ్రంథంలో ఉన్నవి. ఎక్కడున్నావండి? ఇవన్నీ కూడా దేవుడు దైవ గ్రంథంలో ఇచ్చాడు. ధనము కంటే శ్రేష్టమైనది, బంగారం కంటే ఉన్నతమైనది, భూమి కలుగున్న అధికారం కంటే నీకు దేవుడు ఇచ్చిన రక్షణ గొప్ప విలువైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా మంది నాకు ఏ అధికారం లేదు, నాకు ఏ ఉద్యోగం లేదు, నాకు ఏమీ లేదు, ఎలా బ్రతకాలని కుమిలిపోయేవారు భూలోకంలో ఎంతో మంది ఉన్నారండి, దేవుని బిడ్డలు. కానీ దేవుని వాక్యం మనకి బోధిస్తుంది ఏమంటే, భూమి నీ చేతికి అప్పగించలేదు. భూమి ఎవరి చేతికి అప్పగించాలంట? వారెవరో ఆయనకి తెలుసు. ఎవరండి వారు? ఎటువంటి వారో దేవునికి తెలుసు. కాబట్టి వారు న్యాయం చేయరు. ఏం చేయరంట? న్యాయం చేయడానికి న్యాయకరమైన మార్గాలు వారు త్రోచేస్తారు. ఏంతో చేస్తారంట? దేవుడు వారికి ఇచ్చిన అధికారం ఎటువంటిదంటే వారు పాడు చేసుకుంటారు, వారి సొంత కార్యాలను వినియోగించుకుంటారు. కానీ అధికారం ఇచ్చిన దేవుడిని ఆరాధించరు. ఇక్కడ యోబు గ్రంథం మరొక చోట రాసిన మాట ఏంటంటే, 21వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయానికి వెళ్దాం చూడండి. 13వ వచనం చూడండి. 13వ వచనం వారు 21:13 వారు శ్రేష్ఠ కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములకు దిగుదురు. వారు నీ మార్గముల గురించిన జ్ఞానము మాకక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని. అమ్మో, ఎంత భయంకరమైన మాట అండి. అందుకనే భూమి ఎవరి చేతికి అప్పగింపబడింది? దుష్టుల చేతికి అప్పగింపబడింది. నీతిమంతులకు అప్పగించలేదు. తెలుసా? మనం ఈ లోకంలో జీవిస్తున్నా కానీ భూమి మనది కాదు. మనదేంటి? పరలోకము క్రీస్తు పుణ్యరాజ్యము, పరలోకము క్రీస్తు పుణ్యరాజ్యము, పరిశుద్ధులు నివసించే ఆ రాజ్యము. పరలోకము క్రీస్తు పుణ్యరాజ్యము, పరలోకము క్రీస్తు పుణ్యరాజ్యము. హల్లెలూయా. ఏ రాజ్యం అంటమంది? పరలోక రాజ్యం. ఆ రాజ్యం పేరు పరిశుద్ధులు నివసించే రాజ్యం. ఇప్పుడు మనం ఎవరము? పరిశుద్ధులమండి. పరిశుద్ధులకి పరలోకం ఇచ్చాడు కానీ భూమిని. అయితే భూమిలో జీవిస్తూ పరిశుద్ధుడైన ప్రభుని నువ్వు కనపరచాలి. పరిశుద్ధుడైన ప్రభుని ఈ స్థలమంతా ఆరాధించాలి. నువ్వు ఎక్కడ ఆరాధించాలి? భూమి మీద దేవునికి ఇచ్చిన ఆయుష్ కాలమంతా ప్రభుని నువ్వు ఆరాధించాలి. కానీ భూలోక అధికారం మాత్రం దేవునికి ఇవ్వడు. కానీ భూలోకంలో జీవిస్తున్నప్పుడు నీకు ఏమి కూడా కొదువు రానీయడు. హల్లెలూయా. శోధనలో పాడనివ్వడండి. ధనం కలిగిన వారందరూ కూడా శోధనలు కలిగి ఉంటారు. ఒక చిన్న విషయం చెప్పిన, మంత్రులు, ఏ మంత్రులైనా కానీ, ఏ రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ, వారు ఎవరైతే పదవులు ఉన్నారో వారిని పట్టుకోవాలి. ఎందుకు తెలుసా? వారి ఆస్తి పాస్తులు బ్రతికించుకోవటానికి. అవునా కదా? వారి ఆస్తి పాస్తులు కాపాడుకోవడానికి ఈ ముఖ్యమంత్రి రాకపోతే వేరొక ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి. లేకపోతే వీరి ఆస్తి పాస్తుల మీద ఎవరుంటారు? పోలీసులు వస్తారు, ఇంకెవరెవరో వచ్చి వీరిని పట్టుకుంటారు. కాబట్టి వీరు తమ ఆస్తులు కాపాడుకోవడానికి ఏదో ఒక వ్యక్తిని పట్టుకుని వారు బ్రతకవలసి వస్తారు. నెమ్మది ఉంటుందా? నెమ్మది లేదు. శాంతి ఉండదా? శాంతి ఉండదు. కానీ మనమైతే పరలోకమని ఆస్తి కలిగి, పరలోక రాజైన ప్రభుని కలిగి మన భూలోకంలో నెమ్మదిగా బ్రతుకుతున్నాము. హల్లెలూయా. భూలోకంలో జీవించినప్పుడు ఏమి కూడా కొదువు రానివాడు. ఏ విషయం కూడా దేవుడు అంటున్నాడు, భయపడవద్దు.
వ్యాధికైనా బాధకైనా సమస్యకైనా ఉపద్రవం కలిగినా కానీ నువ్వు భయపడవలసిన పని లేదని ప్రభు వారు మాట్లాడుచున్నారు. ప్రియా సోదరి సోదరుడా, వీరు ఏమంటారంట? ఏమన్నారు? వారు నీ మార్గంలో కూర్చొని జ్ఞానము మాకు అక్కర్లేదు అంటే వాక్య జ్ఞానము వారికి అక్కర్లేదు. లోకంలో ఉన్నవారు ఎవరైనా మంత్రిగా ఉన్నవారయ్యా ఈరోజు శుక్రవారం ప్రార్థన రెండంటే ఎవరైనా వస్తారా? వారు అలా మనం మీకులాగా కింద కూర్చోవడమో కూర్చొని మీద కూర్చోవడం కుదురుతుందా? లేదు లేదు. దేవుడు నిన్ను నన్ను అలా చేయలేదు. ఎవరి మాటలు వినాలి? సజీవుడైన క్రీస్తు యొక్క మాటలు విని నీవు సజీవుడిగా బ్రతకాలి. హల్లెలూయా. వారికి ఏమి రాయబడిందంట? ఒక క్షణములోనే వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? పాతాళము. పాతాళం. నువ్వు పాతాళం కాదు, నువ్వు పరలోక నివాసివి. భూలోకంలో ఉంటున్నప్పుడు ప్రభుని స్తుతించి నిమిత్తమే నిన్ను నన్ను భూలోకానికి పంపించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కింద 15వ వచనం చూడండి. మేము ఆయన సేవించుటకు సర్వశక్తులకు వాడు ఎవడు? మేము ఆయన గురించి ప్రార్థన చేయడం వలన మాకేమి లాభమో కలుగునని అని వారు చెప్పుదురు. ఏంటంటే ఏమంటారంట? సర్వశక్తుల గురించి ప్రార్థన చేయడం వలన మాకు ఏమి కలుగును? జ్ఞానం లేని మాట ఇవే. ఏంటంట? రక్షణ కలుగును. మొదట ఏంటంటే రక్షణ కలిగిన వాడు, రక్షింపబడిన వాడు పరలోక దేవుని గురించి ఆనందిస్తాడు. వాడి జీవితకాలం అంతా కూడా సమాధానం కలిగి ఉంటున్నాడు. భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కూడా కలుగదు. మళ్ళీ ఎక్కడ ఉన్నాడంట? పచ్చిక గల చోట ఆయన నన్ను పరుండ చేస్తున్నాడని తాను స్వయంగా మాట్లాడుచున్నాడు. ఎక్కడ పరున్నాడు? పచ్చికల చోట్ల. వీరెక్కడ ఉన్నారట? పాతాళానికి సమీపం ఉన్నారు. దావీదు ఉన్నాడు, పచ్చికల నివాసం కలిగి ఉన్నాడు, ఆనందకర జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి వాక్యం అనే జ్ఞానం కలిగి ఉండాలి. వాక్యంలో ఉన్న శ్రేష్టతను పొందుకోవాలి. వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను కలిగి ఉండాలి. వాక్యం ద్వారా నీవు బలవంతుడుగా ఉండాలి. వాక్యాన్ని కలిగి భూలోకంలో నీవు వర్ధిల్లాలి. మళ్ళా కింద 16వ వచనం చూడండి. వారి క్షేమము వారి చేతులు లేదు. ఏంటంటే వారి క్షేమము వారి చేతిలో లేదని లేఖనము తేటగా బోధిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ తోడై ఉన్నాను. నువ్వు నిద్రించడానికి తోడుకున్నాను, నువ్వు పనిలో ఉన్నాను, నువ్వు ప్రార్థించకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను. ఒక పాట మనం పాడతా, ఈ మధ్య మీరు ఎవరు పాడతలేదు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, పోయినా. చాలా గొప్ప పాట. ఇందుకింత యేసయ్యా, ఇందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఇందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఇందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ప్రార్థించకపోయినా, మాట వినకపోయినా ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఎంత గొప్ప ధన్యత నీకు నాకు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే భాగ్యం నీకు ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయడం మర్చిపోను, కానీ ప్రభు నేను మర్చిపోలేదు. అవునా కదా? నువ్వు ప్రభుని స్తుతించకపోయినా కానీ నీతో మాట్లాడుతూ పలకరిస్తూ ఉంటున్నాడమ్మా. ఎంత గొప్ప దేవుడు మన ప్రభు, ఎంతగా ప్రేమిస్తున్నాడు. వీరి క్షేమము ఎవరి చేతిలో? వారి చేతిలో లేదు. కానీ నీ జీవిత దినాలు యావత్తు కూడా క్షేమముగానే ఉంటాం. అన్న ప్రార్థన చేస్తుంది. ఏ విషయంలో? దేవుని శిలోహలో ప్రార్థన చేస్తుంది. ఏలి అంటున్నాడు, క్షేమము కలిగి వెళ్ళుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎలాగనమన్నాడు అన్నానే? క్షేమము. ఎందుకంటే యెహోవా నీ మొర ఆలకించున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు ఫలము దయచేవాడు ఆయన. కాబట్టి ఎలాగలేదు దేవుని సన్నిధికి వచ్చి క్షేమముగా నీ ప్రభు సన్నిధికి వచ్చి క్షేమముగా వెళ్తున్నావా? సంతోషంగా కలుగుతున్నావు, వర్ధిల్లుచున్నావు, ఆనందాన్ని కలిగి జీవిస్తున్నావు.
అటువంటి ప్రభు సన్నిధి మనకు ఉచితముగా ఇవ్వబడింది. ఏ క్షణమైనా చేరు ప్రభు సన్నిధి. ఆ చేరిన సమయం దుఃఖంతో వస్తావేమో, వ్యాధి కుమిలిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, సమస్యల చేత బంధింపబడి ఉన్నావేమో, ఎవరిని పలకరించట్లేదేమో, పలకరించే దేవుడు నీ ప్రభువు. నీకు తోడు కార్యము సఫలం చేయవాడు ఆయన. అందుకే దావీదు భక్తుడు అంటాడు, ఇరుకునందు నేను మొరపెట్టగా విశాల స్థలముంది యెహోవా నన్ను. హల్లెలూయా. నిజమే, నువ్వు ఎటువంటి ఇరుకులో ఉన్నావో నీ ఎదుటి వానికి, నీ స్నేహితునికి, నీ తల్లిదండ్రులకు తెలియదు. కానీ నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ ప్రభుకు నీ యొక్క దుఃఖము, నీ యొక్క వేదన, నీ బాధ, నీ యొక్క రుగ్మతులు యావత్తు కూడా ప్రభుకు తెలియను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు నీతో నాతో సెలవిచ్చారు. ఆ మాట చాలు మన జీవితానికి. ఆ మాట చాలు మనకి ఆదరణ, మనకి నెమ్మది, మనము సంతోషంగా మన జీవిత దినాలు యావత్తు నెమ్మదిగా గడుపుకోవటానికి. మొన్న ఒక సహోదరు చెప్పిందండి, సాక్షి యూట్యూబ్ లో సాక్షి చెప్తుంది, భయంకర క్యాన్సర్ అంట. డాక్టర్లు అన్నారంట, అమ్మా ఎక్కువ రోజులు బ్రతకో. ఇంకా డాక్టర్లు ఏమంటారు, అంతే మాట్లాడితే బ్రతకో. డాక్టర్లు అంటారు, మనం ఆశ కలిగి అక్కడికి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, ఆశతో వెళ్తాం. ఆ డాక్టర్ మంచోడంట, ఆ డాక్టర్ బాగా చూస్తాడంట, డాక్టర్ మీద ఆశ పెట్టి వెళ్తాం, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు అప్పు చేసుకుని అంటారు. ఆ డాక్టర్ అంటాడు, ఏ డాక్టర్ ఆశ కలిగి వెళ్ళిన డాక్టర్, నమ్మకం కలిగి వెళ్ళిన డాక్టర్, ప్రయాసపడి నడవలేని స్థితి ఉన్నా కానీ అక్కడికి చేరుకున్న ఏదో రీతిగా కళ్ళు తిరుగు బాధ నలిగిపోయి శివరాత్రికి మన నెంబర్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే పక్క మన వాళ్ళు పిలిచి ఎక్కువగా బతకదాం తీసుకెళ్ళిపోండి ఏమంటారంట, ఎక్కువగా బ్రతకదాం తీసుకెళ్ళిపోంట. స్వయంగా మా బామర్ది చిన్న తమ్ముడు కరోనా సమయంలో ఆయన కూడా చాలా విపరీతమైన 2 పాయింట్లు అయితే మరణిస్తాడన్నారు. భావన హాస్పిటల్ మేము తీసుకెళ్ళాం. ఆ డాక్టర్లు ఇంత దూరానికి కూర్చున్నారు, వారి చుట్టూ అంత కవర్తో కప్పేస్తున్నారు. వారు మాట్లాడేటప్పుడు ఫోన్ పట్టుకుని మాట్లాడుతున్నారు, ఇలాగా అని మాట్లాడు. ఫోన్లో మమ్మల్ని దగ్గర రానివ్వట్లేదు. నేను దూరంగా నేను మా బామర్ది కూర్చోమన్నాను, నేను దూరంగా నిలబడ్డాను. మా బామర్దిని చూసి నైనా ముందు ఇక్కడి నుంచి లేచి బయటకు వెళ్ళాను. ఎక్కడ కూర్చొని అక్కడికి వెళ్ళిపోయాను. బయట కూర్చొని బయటకు నన్ను పిలిచి అంటున్నారు, ఆయనకి ఇంకా 2 పాయింట్లు అయితే చనిపోతాడు, ఎందుకు ఆయన దగ్గర ఉన్న ఎవరు ఎలా తీసుకొచ్చాను నా బండి మీద. అరే బాబు ఎలా తీసుకొచ్చా, నీకు కూడా పట్టేస్తాను, జాగ్రత్త, తెల్లన్నప్పుడు ఏదైనా వచ్చాను. ఆశ డాక్టర్ మీద అయ్యి బాగా చేస్తాను వైద్యం, ఆశ కలిగి తెల్లన్నప్పుడు ఏదైనా వచ్చన్నారు. అయితే మేము భయపడేది తెలుసా, ఆయనకి సహాయం చేయడానికి ఆ రోజులు ఎవరు కూడా లేరు. ఆటోలు తిరగలేదు, కార్లు లేవు, ఏం బస్సులు కూడా అన్ని పొందే. ఎవరు సహాయం చేస్తారు? మనం సహాయం చేసుకోవాలి. మనకి ఇంకా ఎవరు సహాయం చేస్తారు? ఓ పక్కన ఈవిడ, ఓ పక్కన వీళ్ళమ్మ, అయ్యో ఏమవుతుంది కంగారు. సరే ఆయన అన్నాడు, తీసుకొచ్చా కానీ తీసుకెళ్లేటప్పుడు మాత్రం నీ వెనకాల కూర్చోబెట్టుకోదు, ఏదైనా ఆటో ఎక్కించన్నా. ఏమండి ఈ సమయం ఈ రోజులు ఆటోలో ఏదో జరుగుతుందని మళ్ళీ ఆయన వైద్యం చేయనన్నాడు. ఇది తెలుసా, మళ్ళీ ఇతను బట్టి హాస్పిటల్ అనేక వ్యాధి వచ్చేస్తాడు. సరే అని మనం తీసుకొచ్చా మళ్ళీ ఎవరెవరో సంప్రదించా, తణుకు అమెరికా హాస్పిటల్ బాగా చేస్తున్నారు. మళ్ళీ అక్కడ ఆ రాత్రి తీసుకెళ్ళిపోయి. దేవుని కృప లేకపోతే మనం బ్రతకడానికి యోగ్యులము అర్హులము కాము. గమనించాడు. ఏ విషయంలో భయపడలేదు. మళ్ళీ తీసుకెళ్ళి అమెరికా హాస్పిటల్ ఎక్కడ 30-40 కిలోమీటర్లు తీసుకెళ్ళాం ఆ రాత్రి కాలం. ఈ రోజు ఆయన సజీవుడు, దేవుని సన్నిధి ఆయన కూడా వర్తించున్నాడు, మేము కూడా ఉన్నాం. డాక్టర్లు ఏమంటారంటే మనం ఆశ కలిగి వెళ్తాం, మళ్ళీ ఏం చేస్తారు, గాయపరుస్తారయ్యా. 9 రోజులు, ఎన్ని రోజులు అంటే ఎన్ని రోజులంట, 9 రోజులు ఆమె చచ్చిపోద్ది అన్నారు. ఎన్ని రోజులు తారీఖు పెట్టారు? 9 రోజులు. 90 రోజులు గడిచినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా 6-7 సంవత్సరాలు గడిచిపోయి ఈ రోజుకి ఆమె 90 రోజుల వరకు కనిపెట్టుకుని ప్రార్థన చేసిందంట. ప్రభా 9
9 రోజులు నాకు సమయం ఇచ్చారని, నా వారు నన్ను వదిలేశారు, నా వారు కన్నీరు కాలుస్తాను, నేను చచ్చిపోతానని. కానీ నువ్వు సజీవుడవు, సజీవుడవు, సజీవుడవు. హల్లెలూయా. నిజమే, ఆయన సజీవుడే, మృతులకు కూడా ఆయన సజీవుడు. నయోమి తన కోడలతో అంటుంది, ఈయనెవరు తెలుసా? మృతులకును బ్రతుకున్న వారికి ఉపకారం చేయక మానని గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి దేవుడు మనం కలుగున్నాం. ఈ లోకంలో ఉన్న వారికి వారి చేతుల వారి క్షేమము లేదు, మనమైతే క్షేమము కలిగి మనం బ్రతుకుతున్నాము. హల్లెలూయా. మనకి ఏ ఉపద్రవం రాదని ప్రభువు సెలవిచ్చారు. ఏ పాప బంధకాలు కూడా మన మీద లేవు. మరణాన్ని ఆయనే, మరణం యొక్క ముళ్ళును విరిచివేశాడు, మరణాన్ని మింగివేశాడని మరొక చోట మనం చదువుకుంటాం. మరణపు ముళ్ళును విరిచివేస్తున్నాడని మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మరణాన్ని జయించిన ప్రభు మనతోనే ఉన్నాడు. నీవు ఎవరి చేతిలో ఉన్నావు? ఆయన చేతిలో ఉన్నావు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఎంత గొప్ప ధన్యులమో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఆయన అరచేతిలో మనం ఉన్నాము. నీ తల్లి నిన్ను కన్నది, నీ తండ్రి కన్నది, కానీ వారి చేతిలో మనం లేవు. అవునా కదా? ఇక మా అమ్మగారు ఎక్కడ ఉన్నారు? మా అమ్మగారిని వదిలిపేసి మా గ్రామాన్ని వచ్చి ఈ ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్నాము. ఏ సమయం కూడా మా అమ్మకు తెలుసా అంటే మా అమ్మకు తెలియదు. ఏ సమయం ఏ గ్రామంలో తెలుసా అంటే తెలియదు. కానీ దేవుడు మనలందరినీ ఆయన అరచేతిలో చెక్కుకున్నారు. ఏది కూడా మన మీద పడకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తుని యొక్క బిడ్డలము. మనకి నెమ్మది, ఆనందము, సంతోషము. కాబట్టి సంఘానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారంటే క్షేమము కలిగి వెళ్తారు. ఇక్కడికి వచ్చి ఏం పొందుకుంటున్నాం? ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టత కలిగిన వెళ్తున్నాం. కాబట్టి దేవుడి సన్నిధిని మనం జీవించాలి, దేవుడి సన్నిధిని మనం కలిగి ఉండాలి, మోకరించాలి. మోకరించే సమయం మోకరించాలి, చప్పట్లు కొట్టే సమయం చప్పట్లు కొట్టాలి, పాటలు పాడే సమయం పాటలు పాడాలి, వాక్యం వినే సమయాన్ని జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? నిజంగా వాస్తవంగా జరిగిన మూడు దినాలు పోయిన వారు 3 దినాలు కూడా అద్భుతమైన వర్తమానాలు తన సేవకుల ద్వారా మనకి ఇచ్చారు. హల్లెలూయా. 3 దినాలు కూడా ఒక మహోత్సవమైన పండుగ దేవుడు మనకి ఇచ్చారు. ప్రభు సన్నిధిని ప్రార్థన చేయగా మన ప్రార్థన ఏ ప్రార్థన కూడా దేవుడు త్రోసి ప్రేమని వల్లరా అనేక హృదయాలు కదిలించబడటానికి, అనేక హృదయాలు ప్రభు ప్రేమ గొప్పదని తెలుసుకోవటానికి అనేక హృదయాలతో దేవుడు మాట్లాడాడు. నిజమే, ప్రభు బిడ్డలమైన మనం ఆయన మాట ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలండి. ఆయన మాట బలపరిచేది, పడిపోయిన వారిని సైతము లేవనెత్తి ఆదరించేది. ఆయన మాట కావాలి. కాబట్టి ధనము ఖర్చైనా పర్లేదు, కానీ సువార్త మాత్రము ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే గృహాలు కట్టాలన్నా, సమాజం వెలిగించబడాలన్నా, మృతులు సైతము సజీవులుగా వారు చేయబడాలంటే ఏంటి? సువార్త. ప్రతి క్షణము సువార్తే. అందుకనే సమయమందును అసమయమందును కూడా ఏం ప్రకటించబడాలి? సువార్త ప్రకటించాలి. జనులను సిద్ధపాటు చేయాలి, ప్రజలు నడిపించాలి. దేవుని సన్నిధికి అమ్మా రండి, అమ్మా రండి అని పేరు పెట్టి మరి పిలవాలి. అందుకని ఎక్కడున్నా కానీ మీ గురించి ఎక్కువగా నేను అమ్మ రండి 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 అని పేరే పిలుస్తాను. నేనే పిలవలేదు అనుకో, ఇగో మీ భాషగా పిలిచాడా, ఇంట్లో కూర్చో అని సాతానుగాడు మొక్కేస్తాడంట. ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వేం నిజమే, మా భాషగా నన్ను పిలవలేదు, వాళ్ళు పిలుస్తాను తలం నీకు పుట్టవచ్చు. సాతానుగాడు పేరేపల్లి, ఎవరి పేరేపల్లో? అసలు దేవుడు ఎప్పుడు మనల్ని పిలిచాడు మీరు చెప్పాలి. దేవుడు ఎప్పుడు పిలిచాడు మనల్ని? తల్లి గర్భంలో ఉండగానే దేవుడు మనల్ని తన కోసము ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మరొకసారి ఎవరు కూడా పిలవలసిన పని లేదు. అంటే సమయం బట్టి వెళ్ళిపోవాలి. ఈరోజు శుక్రవారం 11 గంటలకు నువ్వు సిద్ధపాటు అయిపోవాలి. నీ పనులను సరిపెట్టేసుకోవాలి. దేవుని సంఘానికి వెళ్ళిపోవాలి. ఆదివారం 10 గంటలకు ఆరాధన వెళ్ళిపోవాలి. అంటే వచ్చే దేవుని సంఘం మళ్ళీ నేను పేరు పెట్టమ్మా రండి రండి అని గంట కొట్టక్కర్లేదు.
అవునా కదా? ఇంటింటికి తిరగవలసిన పని ఏంటి తెలుసా? దేవుడు మనల్ని తన నామ నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రణాళిక నిమిత్తం మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము. ఈ పిలుపుని ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి, వినియోగించుకోవాలి కూడా. మరలా కింద మనం చదువుకుంటే చూడండి 21వ అధ్యాయము 22వ అధ్యాయం 17 వచనం చదువుకుందాం. 22:17 ఆయన మంచి పదార్థంతో వారి ఇండ్లను నింపినను మా ఎదురు తొలగిపోము. ఏంటండి? మంత్రులకి అధికారులకి ఏమైనా తక్కువ అంటే ఏమి తక్కువ కాదు. మళ్ళీ వారి అన్ని మాట తెలుసా? మా ఎద్దు నుండి తొలగిపోము, సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయని వారు దేవుడితో అందరూ భక్తిహీనుల ఆలోచన నాకు దూరమై ఉండను గాక. స్తోత్రం చెప్పండి. భక్తిహీనుల ఆలోచన మనకి రాకూడదు. భక్తిహీనులు మాట్లాడతారు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ఏమైంది? అమ్మో ఆ మాట నీ నోట వచ్చిన సాతానుగా నేను ప్రేరేపించా, నువ్వు సాతానికి చోటిచ్చేస్తావు. ఏమైందంటే అసలు నీకు ప్రాణం ఇచ్చాడు కదా, ఊపిరి తీసుకొని దేవుడు ఇచ్చాడు. నా 5 నోట్లో వెళ్తున్న ఏ పూట కూడా ఏమి కూడా ఎంతో మంది దక్షిణాఫ్రికా ఖండంలో చూస్తే ఈ రోజు కట్టుకోవటానికి పట్టలేదు, త్రాగటానికి నీళ్ళు, భోజనాలు కూడా లేవు. ఆ ఖండంలో కాకుండా, ఆ సమాజంలో కాకుండా నీకు సమృద్ధి గల ప్రాంతానికి దేవుడు నిన్ను పంపిన్నాడు. ఏమి కూడా కొదువు రానివ్వట్లేదు, పోషిస్తున్నాడు. అడవుల సింహ పిల్లలు ఆకలి కలిగి ఉన్నా కానీ అవి ఉంటాయేమో, కానీ నిన్ను మాత్రమో దేవుడు ఆకలిగా ఉండనివ్వట్లేదు. ఇంకా దేవుడిని ఏమడుతా? నీ బిడ్డలను సమృద్ధిగా పోషిస్తున్నాడు. నువ్వు ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేస్తావు. వాస్తవంగా ఉదయకాలం 1 అరగంట ప్రార్థన చేసిన చేతుల పైకి ఎత్తాడు. ఉదయకాలం 1 అరగంట ఇలా మోకరించి చేసి ఆమె అనొద్దమ్మా. దయచేసి మీ కుటుంబాలను కట్టుకోనండి. మీ కుటుంబాల్లో ప్రార్థన లేకపోవడం వల్ల మీకు మీ జీవితాలు నెమ్మది లేదు. మీ కుటుంబాల్లో ప్రార్థన లేకపోవడం వల్ల మీ బిడ్డలు, మీ భర్తలు, మీ పనుల్లో, వారి ఉద్యోగాలు, వారి కార్యాలు దీవెన లేదు. ప్రార్థన చేయి. నీ భర్త ఫలిస్తాడు. నీ భర్త నీ యొక్క ఆదిలో ఉంటాడు. నీ భర్త సొత్తు, నీ భర్త ఏంటిది కమ్మాయి, ఏంటిది కష్టార్జితం నీ చేతిలో పెడతాడండి. చాలా మంది అనే మాట తెలుసా? ప్రతిరోజు పనికి వెళ్ళిపోతాడు, సంపాదన అంతా ఏమైపోయి దృష్టికి పోతాడు. అయ్యా మనసు అంటే స్థిరంగా ఉండాలి. భర్త కాకుండా వేరొక భర్త మళ్ళీ హృదయంలో ఉండకూడదు. భార్య కాకుండా వేరొక భార్య హృదయంలో ఉండకూడదు. దైవ నిబంధనతో కూడిన వాక్యము ప్రభువు మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే వేరుగా నువ్వు ఆలోచిస్తావో నీ కుటుంబం శిథిలమైపోద్దండి, పాడైపోద్దండి. ఎంత కట్టుకున్న నువ్వు అంట నేను బాగానే ఉంటాను, కానీ హృదయంలో వేరొక వ్యక్తి ఉన్నాడే. నేను బాగానే ఉన్నాను, తెలియని రహస్యముల పాపాలు ఎవరు ఎదురున్నవి? అది నీ భర్తకు కాదు, నీ భార్య కాదు, నీ కుటుంబాలకు కాదు, నీ బిడ్డ అంటే నీ తల్లిదండ్రులు. అయ్యో నాకు ఎంత ప్రతిభతో తెలుసా అనొచ్చు. పోనీ నీ భార్య, నీ భర్త అనొచ్చు, నా భార్య చాలా మంచిది, ఇంటికి వెళ్ళిపోతే తలుపు వేసుకుని కూర్చోంటది. ఏమో కిటికీ లాంటి ఎవరంగో వైపు చూస్తున్నామో. ప్రియమైన మన కుటుంబం కాపాడుకొని మన ప్రభుని క్రీస్తుని మాత్రం మన హృదయంలో సేవిస్తూ ప్రభుకి మనం లోబడితే, చూడండి భర్త ద్వారా వస్తుంది కీడు, భార్య ద్వారా వస్తుంది కీడు, బిడ్డల ద్వారా కూడా వస్తుంది. అందుకనే మన కుటుంబంలో 4 5 10 మంది కూడా ఎక్కడ ఉండాలి? దేవుని అడుగు జాడలోనే ఉండాలి. ఎక్కడ ఉండాలంట? ఒక వాక్యం మీకు చూపించుకుని చూడండి. సంఖ్యాకాండం 16 అధ్యాయానికి వద్దాం.
15 అధ్యాయం 30 సంఖ్యాకాండం 15 అధ్యాయం 30. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీయే గాని ఎవడైనను ఏముంది అక్కడ? ఎవడైనను పరదేశైనా ఆ దేశంలో పుట్టిన వాడే ఎవడైనను సాహసించి ఎలాగంటండి సాహసించంటే ఏంటి? చెయ్యాలని ఉద్దేశం దొంగ పనులు చేస్తాడు. అవునా కదా? నేను చేయలేదు అంటాడు ఎవరైనా? వాడు ఏం చేస్తాడు? దొంగ అంటే ఏంటి? వాడు కావాలని వాడు ముందుగా ఆలోచన కలిగి ముందుగా గురిపెట్టి ఎవరు లేని సమయం మీద కనిపెట్టి వాడు చేస్తాడు. అందుకే దేవుడు కూడా మానవుల గుండెల్ని ఏంటి వాక్యం ద్వారా గుండెలు బద్దలు కొట్టి నిమిత్తం దేవుడు శ్రేష్టమైన మాటలు ఇచ్చాడు. ఏమని? ఎవరైనా సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. ఎంతమందిలో 10 మంది వస్తున్నారు. 10 మందిలో ఎవరైనా పాపం చేస్తే ఏమవుతుందంట? యెహోవాను తృణీకరించిన వాడగుతున్నాడు. ఎవరైనా గాని ఈ వాక్యం ఒక్కరికే కాదు, పుట్టిన ప్రతి ఒక్క నరుడికి కూడా. మళ్ళా కింద చూడండి, వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అటువంటి నిశ్చయముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను ఆలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాడి దోష శిక్షకు వాడే కారకుడు. అవునా కదా? వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూడండి, సంఘము అంటే ఆత్మీయ సంఘం. ఆత్మ లేనివాడు చేసే పనులన్నీ చెడు పనులేనండి. ఆత్మ లేనివాడు చేసే పనులన్నీ కూడా చెడు పనులే. చాలా మంది సంఘ పెద్దలంటే, సంఘ సేవకులంటే, సంఘ నడిపించేవారు తాగుతున్నారు, తిరుగుతున్నారు అంటారు. చూడ, వాళ్ళు ఆత్మ లేదు. ఆత్మ ఉండదు. ఆత్మ ఉన్న ఎడలు తెలుసా చెడించి కాపాడుతా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడంట, నువ్వు ఆ పనులు చీకడు వాక్యం ఉంది. వాక్యం ఇచ్చాడు దేవుడు. మనం ఎలా బ్రతకాలి? వాక్యం చేత బ్రతకాలి. ఎలా జీవించాలి? వాక్యాన్ని కలిగి జీవించాలి. 119 ఏముంది? యవనస్తులు దేని చేత తమ నడవడి శుద్ధిపరచుకుంటారంటే దేని చేతంట? నీ వాక్యము చేతనే. దేని చేతంట? అమ్మా, ఇంజక్షన్ లేవు. పాపం చేయకుండా మానవులు జీవించలేదు. ఇంజక్షన్ ఉందా? లేదు. మనసును స్థిరపరిచే ఇంజక్షన్ గాని, హృదయాన్ని స్థిరపరిచే ఇంజక్షన్ గాని, నడవని సరిచేసే ఇంజక్షన్ గాని, మాటను మార్చే ఇంజక్షన్ ఏదైనా ఉన్నదా? ఎక్కడైనా మాట తలపోటుకి ఇంజక్షన్, జ్వరానికి ఇంజక్షన్, కాములకి, నడు నొప్పికి, మోకాలు నొప్పికి, కళ్ళు పోటుకి, మెల్లరాలని, మోకాలు నొప్పులని, వీటికి వైద్యాలు ఉన్నవి. మాట మార్చడానికి వైద్యం ఉందా? మనసు మార్చుకోవడానికి ఇంజక్షన్ ఉందా? మాట మార్చుకుని పరిశుద్ధుడు ప్రభుని చేరే వాక్యము దేవుడు మనకి ఇవ్వలేదా? పాపము చేయకుండా మన వాక్యం చేత మన నడవడిని సరి చేసుకోవడానికి వాక్యాన్ని దేవుడు ఇవ్వలేదా? అందుకనే యవన కాలంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడండి? కళ్ళు మసుకుపోయి కాదు, నడుము వంగిపోయి కాదు, నువ్వు కర్ర పట్టుకు నడిచేటప్పుడు కాదు వాక్యము. ఎప్పుడు? యవన కాలంలో నీ జీవితాన్ని ఒక శ్రేష్టమైన ప్రతిభ మార్చుకోవడానికి యవన కాలముందు దేవుడు తన కృపగల వాక్యాన్ని సంఘమునికి ఇచ్చాడు. ఈ సంఘమే సంఘము ఆత్మీయ సంఘం. సంఘానికి వచ్చి పాపం చేస్తే పాపానికి శిక్ష 7 రింతలు. ఎన్ని రెట్లంట? 7 రింతలంట. ప్రభుని నమ్మ పాపం చేస్తే 7 రింతలు. భయంకరమైన శిక్ష. తోటి వారంటారు, ఎంత ప్రార్థన పొర్రాలే, ఏంటో దేవుడు ఈమె ఇంతలుగా శోధిస్తున్నాడు. దేవుడు ఎవరిని కూడా శోధించని అన్నాడు. నిజమే, దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఆయన శోధిస్తే మనం సహించలేము. ఆయన మనకు కనిపెడితే మనం భూమి మీద నిలవలేము. భూమి అనేది, ఆకాశం అనేది, ఈ రెండింటి మధ్య ఉన్నాము. భూమి కనిపెడుతుంది, ఆకాశం కూడా కనిపెడుతుంది. అయ్యా,
ఆకాశం అంటే పరిశుద్ధం చూసి ఆనందిస్తుందంట. భూమి దేవుని బిడ్డలంట ఈ భూమి మీద రాజ్యం చేయాలని భూమి దేవునికి మొదలుపెడుతుందండి. ఇటువంటి వాక్యం ఎన్నో గడిచిన దినాలు మీకు ఎన్నో వినిపించాను. ప్రియమని వాళ్ళరా, ఇక్కడ మనం చదివితే ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును, వాడి దోష శిక్షకు వాడే కారు. వ్యాధి కలిగి ఉన్నావా? వెనకాల ఏదో నువ్వు ఒక దేవునికి విరుద్ధమైన ఉంది, నీలో ఉంది, నాలో ఉంది, మనందరిలో ఉంది. ప్రియమని వాళ్ళరా, వాక్యం బట్టి మనం నడుచుకుంటే ఏ రాయి మనకు తగలదు. ఇశ్రాయేలు కాపాడువాడు కునికడు నిద్రపోడు. ఎలా కాపాడుతున్నాడు? ఏ వ్యాధి నీ మీద పడకుండా, ఏ శోధనలు పడకుండా, ఆ నోటి మాటల చేత నువ్వు బంధింపబడకుండా, ఎవరి సంఖ్యలో కూడా పడకుండా, ఎవరి అధికారంలో నువ్వు బానిసుడు కాకుండా దేవుడు ఆ రీతిగా కాపాడుతున్నాడు. బానిసగా ఉండటం కూడా దేవుడికి నచ్చదు. దేవుడు ఏమన్నాడు? నిన్ను తలగా, ఎలాగంటండి? తలగా. దేవుడు నిన్ను నన్ను నడిపించడానికి ఆయన కొన్ని వేల ఆలోచనలు మన గురించి కలిగి ఉన్నాడు. అందుకనే మీ తలంపుల కంటే నా తలంపులు మరీ ఎక్కువగా ఉన్నవి. మనం ఏం కోరికట ఈ కంటికి కనపడే తలంపు ఒక్కటే తెచ్చుకుంటా, ఇక్కడ ఉండి ఇక్కడ ఏదో చేసేయాలనుకుంటాం. ప్రభువులా అలా కాదు, నిన్ను భూలోకానికి తలగా అనేక స్థలాల్లో అనేక జనుల మధ్య నిన్ను ఒక వెలుగుకరమైన పాత్రగా నేను చేయబోతున్న ప్రభు మాట్లాడతాడు. నువ్వు పడిన స్థితి నుంచి లేవనెత్తే దేవుడు నీ దేవుడే ఉన్నాడు. నువ్వు పడిన స్థలం నుంచి నిన్ను విశ్రమ చేసే దేవుడు నీ దేవుడే ఉన్నాడు. ఏలియా కూడా ప్రార్థన చేసింది, ఏమని? నాకు మరణం చాలా, ఇంకా ఇంత దినాలు నాకు చాలా అంటున్నాడు. దేవుడు ఒప్పుకోలేదు. ఇంకా అటుపడి ఏం చేశాడంట? ఇంకా అద్భుతమైన సేవ చేశాడు, ఇంకా బలమైన సేవ చేశాడు. అంతవరకు రోషం కలిగి బాగానే బ్రతికాడు. యెజబెలుకి భయపడిపోయాడు. ఒక స్త్రీకి భయపడి చెట్టు కింద పడుకుంటున్నాడంతే. మరణం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రభా, నా ఆత్మ తీసుకో, అమ్మ నిద్రపోద్దు, నా ఆత్మ తీసుకో, నా ఆత్మ తీసుకో, నా ఆత్మ తీసుకుంటున్నాడు. ఏమన్నాడంట? నా ఆత్మ తీసుకో, నా చాలయ్యా, ఇజ్రాయేలుని చంపేద్దా, నువ్వు నా ఆత్మ తీసుకుపోతే ఎంతో మంది పీకులు నరికేసింది, నా పీకులు కూడా ఆమె నరికేసి తీసుకో అన్నాడు. దేవుడు అన్నాడు, అరే మనుషులకి ఎందుకు భయపడతా? నేను నీ పక్షం ఉన్నాను, నేను పెట్టేది నువ్వు భుజించు అన్నప్పుడు ఆ ఆత్మీయ భోజనం భుజించిన ఎక్కడికి వెళ్ళాడట? దేవుని పర్వతం అని ఆ పర్వతానికి వెళ్ళి దేవుని స్వరము వినగలిగాడు. హల్లెలూయా. జరగబోయే కార్యాలు ఏలికి స్వయంగా దేవుడే ప్రకటన చేశాడు. దేవుని కలిగి దేవుని కోసం బ్రతుకుతున్న వారిని దేవుడు మరణానికి అప్పగించడయ్యా, శోధనలు పడేయడయ్యా, రోగముల మధ్య కానీ పీడ సమస్య. నిన్న ఉదయం 6 గంటల ప్రార్థనలో ఉన్నాను. అప్పటికే మొబైల్ సైలెంట్ లో ఉంది. ఒక సహోదరి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అనిగారు 3 దినాల నుంచి కలవరం, అసలు నిద్ర పడతలేదు, శోధనగా ఉన్నాను. ఏంటి అనిగారు ఎంత ప్రార్థన చేస్తాను, ఏమైందో అన్న. నేను అన్నాను, ఇదేంటి బాగానే ప్రార్థన చేస్తాను కదా, నీకు అటువంటి పీడకలు రాకూడదే అన్నాను. అలా ఆయన ఫోన్ చేసి చూడండి, నేనేమో ఆవిడ ఫోన్ చేస్తున్నాను, అసలు నిద్ర పడతలేదు, పరిస్థితి పేడ నిద్ర పడతలేదు, పేడ అంటుంది. ఆ సాతాను భయపడుతున్నట్టు. నిన్న ఉదయం 6 గంటలకు ఫోన్ చేశాడు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వాళ్ళ భర్త ఫోన్ చేశాడు. సారీ 7:30కి ఫోన్ చేశాడు. అది పనికి వెళ్ళి ఫోన్ చేశాడు. అయ్యగారు, మా మిస్సెస్ భర్త ఇలాగుంది అంటున్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, పీడకాలు ఎందుకు వస్తున్నాయి. నీ సొత్తుని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. పరాయి గురించి నువ్వు ఆలోచించవలసిన పని లేదు. ఒకరి కోసం మనం ప్రాణం పెట్టగలమా? చెప్పండి. మన ఆస్తి ఒకరికి ఇవ్వగలమా? ఎవరో గురించి ఈమె అన్నం తింట మానేసి, ప్రార్థించేది మానేసి పడుకుంటే సాధారణంగా రాళ్ళ దగ్గరికి వాక్యం ఉంది కదా, అపవాదికి చోటి కొడి. నేను అన్నాను, నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళకు సార్, నాకు ఫోన్ చేయి, ఫుల్ క్లాస్ నేస్తాను.
నిజమే. ఎవరో గురించి నువ్వు చింతించవలసిన పని ఏమొచ్చింది? ఎవరో శోధన ఉంటే ఆ శోధన బట్టి నీకెందు, ఎవరి జీవితంలో ఏదో కార్యం నీకెందుకయ్యా? ఆ కార్యం ఎందుకు కాపాడు? ఆ కార్యం ఎప్పుడు జరిగిస్తాడు? ఎవరి వశమతి? దేవుని వశమై ఉంది. హల్లెలూయా. దేవుని సమాధానం కలిగి బ్రతకమన్నాడు. ప్రార్థన వదిలేసి, కన్నీరు కాల్సి, వాక్యాలు వదిలేసి నీవు ఎలాగా సాతాను వల్ల కూర్చుంటే మరి సాతాను రాదా? సాతాను రాదా? మత్తయి సువార్త 13వ అధ్యాయం ఏం చదువుకుంటాం? 12వ అధ్యాయం అనుకుంటాం. ఒక సాతాను అంటే విడిచిపెట్టేసి వెళ్ళిపోయినప్పుడంట మరీ 7 సాతాను తీసుకుని వచ్చి ఆ ఇంటిని మరీ హీనంగా చేస్తాడు. మాట చూడండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత 12:43 అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. ఏముందంట? మత్తయి సువార్త 12వ అధ్యాయము 43. నీరు లేని చోట్ల తిరుగుచుండని. ఏమి లేని చోట అంట? వాక్యం లేని చోట, ప్రార్థన లేని చోట్ల తిరుగుచుంటాది. ఏ చోటంట? నీలో వాక్యములకు బాగా వాక్యం చదివేదాను, బాగా ప్రార్థన చేసేదాను, అకస్మాత్తుగా వాక్యం ప్రార్థన మానేస్తావు. సాతాను గాడు సంచారం చేస్తూ ఉంటాడు. ఎవరు వాక్యం చదవకుండా హాయిగా ఉంటారు, ఎవరు ప్రార్థన వారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. మళ్ళీ 2వ రోజు కూడా ప్రార్థన చేయను. అందుకనే అనుదినము మన వాక్యాన్ని చదవాలి, అనుదినము మన ప్రార్థన మనం చేస్తుండాలి. దానియేలు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంట? 3 మార్లు ప్రార్థన చేశాడు. బహుప్రియుడు అని పేరు పొందాడు. చాలా మంది బైబిల్ పట్టుకు వచ్చే వాళ్ళు మాటలు పడతారు. ఇంటికి వెళ్ళి ఏవేవో కథలు చెప్పుకుంటూ ఉంటారు, కాకమ్మ కథలు. ఎందుకని పనికి వస్తాయా? చూడండి, ఇప్పుడు నాకు దేవుడికి సావిచ్చాడు, ఎవరో గొడవ పడుతున్నారు, ఇక్కడ వాక్యం వదిలేసి అక్కడికి వెళ్ళాను, నాకేమైనా విలువ ఉంటుందా? చెప్పండి. అక్కడికి వెళ్తే నాకేమి విలువ ఉంటుందా? అది కాదు. దేవుడు నాకు ఇచ్చిన స్థలాన్ని విడిచి పెట్టవద్దు అంటున్నాడు. కనుక స్తోత్రం చెప్పండి. మీకు ఇచ్చిన ఇళ్లను మీరు విడిచిపెట్టకూడదు. మీ ఇళ్లను పరలోక గృహాలుగా మార్చుకోవాలి. మళ్ళీ కింద చూడండి, నేను ఆ విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరినో లేక అది ఊడ్చి అమర్చబడి చూసి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురుండును. అందుచేత ఆ మనుషుని కనపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగూ ఈ దుష్టతరం వారికి సంభవించిన నేను ఈ లోకస్తులు అదే కలిగి ఉంటారండి. ఈ లోకంలో ఉన్నవారు అదే మనుషులు చెప్పాలనుకుంటారు. మనుషులు మేలిపోదు. మనుషులు చెప్పుడు మళ్ళీ ఏం ప్రయోజనం? నువ్వు ఎన్ని బాధలు కలిగి ఉన్నావో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాళ్ళు కూడా నీకంటే ఎక్కువ బాధలు. వాళ్ళు అంటారు, ఇంకా పని ఏం లేదు నాకు, నా ఇంటి వద్ద నేనే సగం బాధలు కూలిపోతుంటాయి. అయితే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ ప్రభు నీకు ఇచ్చిన ఆ స్థలమునందు చేరి ప్రార్థన చేయి. ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది? నీ సంతానం వద్దంటారు. నువ్వు భూలోకంలో నెమ్మది కలిగి బ్రతుకుతావు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ కూర్చున్న వయసులో మా అమ్మగారు మీ మీద పెద్ద వయసు చిన్న వయసు నాకు తెలియదు, కానీ ఈ రోజు కూడా ఖాళీగా ఉంటే బైబిల్ గ్రంథం అనేది ఏదో పుస్తకం అనేది ఏదో పాటలు పాడుకునే కూర్చోండి. ఎవరి మాట ఏంది, ఎవరి కూతుర్ల కొడుకులు ఎవరైనా ఫోన్ చేసినా ఇక 2 మాటలు నవ్వుకొని మళ్ళీ బైబిల్ గ్రంథం పట్టుకుంటారు. తాతపూడి మరియమ్మ గారు ఎప్పుడు బైబిల్ గ్రంథం పట్టుకుని కూర్చుంటదేమనుకుంటారు. ఆ పిల్లల గురించి నాకు నిజంగా దానియేలు గారు చాలా ఒకప్పుడు నన్ను ద్వేషించిన, కానీ అప్పుడు కూడా నేను ప్రేమించేవాడిని. ఏం తెలుసా? కష్టజీవి. ఎవరండి? కష్టజీవి. అయినా వాస్తవంగా కష్టజీవి, కానీ కష్టానికి ఫలము భార్య.
ప్రార్థన ఆమె గురించి కాదు, మీ యజమానులందరి కోసం కూడా నేను కన్నీరు విడి. అసలు మనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. చెప్పండి చెప్పండి, మనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. మనకు అసాధ్యం అనేది ఏది ఉందా? లేదు. ఎప్పుడు ప్రార్థించినప్పుడు దేవుని ఎదుట మనం మోకరించి నడుము ఉంచి తల సాగిల పడినప్పుడు మనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు. ఎందుకంటే సమస్తమును సాధ్యపరచువాడు మాయన. హల్లెలూయా. ఆయన బిడ్డలు మన కన్నీరు కారుస్తుందా? అసలు దేవునికి ఇష్టం ఉండదంటండి. మోనిక కుమారుడు ఉన్నాడు, ఏడ్చాడు అనుకో, సర్దా కూర్చున్నాడు. ఏం చేస్తే గబు గబును ఎత్తుకుని బయటకు తీసుకెళ్ళిపోయి ఒక కురుకుని ప్యాకెట్ ఏదో వచ్చారు. అవును కదా? ఏ తల్లిని ఏ తండ్రి తన బిడ్డలు ఏడవటం వారికి ఇష్టం. అలాగే నీ తండ్రి ఎదుట నువ్వు కన్నీరు కార్చు, నీ దేవుడు చూడలే కానీ నువ్వు కన్నీరు కార్చవు, స్తోత్రమయ్యా అని కూడా కాసేపు కూర్చో. ఓ ఉపవాసం ఉండదు, ఓ భక్తి ఉండదు. ఏ విషయం చేయం పొందుకోగలం? మనుషులు యుద్ధాలు ఆడేటప్పుడు కానీ రాదు. కోర్టులో ఖాతాలు పెట్టినా కానీ ఏమీ లేదు. కోర్టులు ఖాతాలు వేసిన వాడు జీవితాంతం కూడా తిరగవలసిందే. ప్రార్థన జయము. స్తోత్రం చెప్పండి. ప్రార్థన జయమే, జయమే, జయమే. ప్రియమని ప్రార్థన వల్ల సమాధానముగా బ్రతకవచ్చండి, సమాధానంగా బ్రతకవచ్చండి. ఆ ప్రార్థన లేక గృహాలు పాడైపోతున్నాయి, బిడ్డలు లోపడతలేదు, బిడ్డలు మనకు వ్యతిరేకంగా ఉంటున్నారు. ఆ ప్రార్థన లేక మన యొక్క పేరు బట్టి మనమే ఏం బ్రతుకు నా బ్రతుకు ఏం బ్రతుకు నా బ్రతుకు అనుకుంటే మనమే కుమ్మిడిపోతూ మన గుండెలు మనమే బాదుకుంటున్నాం. అయ్యో, ఒక కాలం అంటే వాక్యం చెప్తున్న ఆయన చూడగానే భూలోకంలో రక్షణ లేని వారందరూ ఏం చేసుకుంటారంట? రొమ్ము కొట్టుకుంటారని ఉంది. కానీ మన బ్రతుకు బట్టి మనం గుండెలు కొట్టుకుంటున్నామండి. ప్రియమని వల్లరా అలా కొట్టుకుంటే దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఆ స్థితి రాకముందు వాక్యాన్ని శ్రేష్టమైన మాట ఇచ్చాడు. నీ యొక్క జీవితాన్ని పాడు చేసే శత్రువు నువ్వు ఇప్పుడు కూడా ఎదురుస్తూనే ఉండాలి. మళ్ళా మనం చదువుకున్న లేఖనము యోబు గ్రంథం ఒకసారి మన మొదట మనం చదువుకున్న లేఖనానికి వచ్చి ప్రభుకి మనం సమర్పించుకుందాం. ఎన్ని అధ్యాయం చదువుకున్నాం? యోబు గ్రంథము 24 అధ్యాయమా? 9వ అధ్యాయము 24 వచ్చి చూడండి. భూమి ఎవరి చేతికి అప్పగింపబడిందంట? దుష్టుల చేతికి అప్పగింపబడింది. ఎవరి చేతికండి? దుష్టుల చేతికి అప్పగింపబడింది. ఆగండి. ఇప్పుడు భూమిని సృజించిన వాడు ఎవరు? మన ప్రభువే. భూమిని తన బిడ్డలకు ఎందుకు తెలుసా? మనం ఈ భూలోకానికి చెందిన వారము కాము. మనం ఎవరు? పరలోక యాత్రికులము, పరలోక రాజ్యానికి వారసులు. అందుకనే భూమి మీద ఉన్నది శాశ్వతమైనది కాదు. భూమి యావత్తు పాపమైనది. పాపము సొమ్ము నీకు దేవుడు ఇవ్వడు. పాపానికి సంబంధించిన ఏది కూడా నీ దగ్గర ఉండకూడదు. పాపానికి సంబంధించిన మాట కానీ ఏది కూడా నీలో ఉండడం దేవుడికి ఇష్టం లేదు. అది ఎవరి చేతిలో ఉండాలి? ఆ యొక్క వారి చేతిలోనే దేవుడికి వారి చేతిలో పెట్టాడు. నువ్వు అనుకుంటా నా భూమి మీద ఏమి లేదు. భూమి మీద నీవు నేను పరదేశమే. ఏమిస్తాడు దేవుడు? నీకు నాకు శ్రేష్టమని ఇస్తాడు, కానీ నిన్ను నన్ను పాడు చేసేది ఏమి కూడా ఇవ్వడు. నువ్వు కోరుకోగానే ఇవ్వడండి. ధనం అడుగుతావా? ధనానికి దేవుడు ఏమిస్తాడు? రెక్కలిస్తాడు. అది నీ దగ్గర నుంచి ఎగిరిపోవాలి. ధనానికంటే శ్రేష్టం అనేది ఏది? దేవుని కృప, దేవుని సహవాసము, దేవుని ప్రేమ, ఇవి కలిగిన బ్రతుకు చాలు. ఆ ధన్యత దేవునికి ఇస్తున్నాడు. అటుపై అంతకంటే ధన్యత పరలోకలు మనకు. పరలోకలు ఏ రోడ్లు అంట? బంగారంతో కూడిన రోడ్లు, బంగారంతో కట్టబడిన గృహాలు, ఇవన్నీ కూడా దేవుడు మన కోసం ఏర్పాటు చేస్తాడండి. అక్కడికి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలి? ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీయు రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరాహో పాపంబు మాని
విరాజిల్లుడి పాడైన కోర పాపము వీధియులై విరాజిల్లుడి సియోను పాటలు సంతోషముగాను పాడు సియోను వెళ్ళుదము సియోను పాటలు సంతోషముగాను పాడు సియోను వెళ్ళుదము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపు లేకుండా ఆయన చేయను. అరే న్యాయ అధికారి అయినా కానీ న్యాయం తెలియకుండా ఉంటున్నాడే అంటే దేవుడంట వాళ్ళంట కఠిన పరిస్థితి. మీకు వాస్తవం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మోషేతో ఫరోతో మాట్లాడేవాడు. సారీ మోషే ఆహారంతో అనివాడు. మళ్ళా దేవుడు నువ్వు వెళ్ళని మళ్ళీ అనివాడు ఫరో హృదయాన్ని నేను కఠిన పరుస్తున్నాను. నువ్వు వెళ్ళనేది దేవుడే. మళ్ళా మోషేతో నువ్వు ఫరో హృదయాన్ని కఠిన పరుస్తున్నాను. మరి మోషే ఎప్పుడు కూడా ప్రభా నువ్వు ఫరో హృదయం కఠిన పరుస్తున్నా ఏంటి వెళ్ళాలి, వాడు నా మాట అనలేదు, వెళ్ళమన్నాడు. ఏం తెలుసా, కఠినం అవ్వాలంటే అక్కడ దేవుని కార్యాలు అక్కడ వాస్తవంగా జరగాలి. ఫరో చూడ ఫరో చూడ ఫరో చూడ ఫరో చూడ. కాబట్టి మోషే అహరోను ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో యెహోవా ఎవడు అన్నాడు. ఏమన్నాడంట, యెహోవా అసలు నాకు తెలియదయ్యా, నాకు దేవుడు ఉన్నారు, నేను మొక్కుకోవడానికి వారు తప్ప యెహోవా దేవుడు నాకు తెలియనే తెలియదు. కాబట్టి యెహోవా దేవుడు గురించి నాకు చెప్పొద్దు, మీరు ఆరాధన చేస్తామంటే అసలు నేను మిమ్మల్ని పంపాను. ఇప్పుడు దేవుణ్ణి కనపరచాలంటే ఏం చేయాలంట, ఆరాధన ఉందా? నీ హృదయాల ఆరాధన ఉందా? నీ హృదయాల ఆరాధన ఉందా? ఒక పాట పాడుతున్నావా? స్తోత్రాలు చెబుతున్నావా? దేవుడిని గణపరుస్తున్నావు. మొదట నీ అవసరత వద్దు, మొదట స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరుచు. తన మార్గాన్ని తానే చదవండి. కీర్తన గ్రంథం 50 అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి చూడండి ఎంత స్పష్టంగా వాక్యము రాయబడిందంటే స్తుతి యాగము చేయవాడు. చెప్పండి, ఎంత స్తుతి, ఏ స్తుతి లేకుండా ఎంత ప్రార్థన చేసినా ఏం ఫలితం? మన ప్రభుకి ఏది ఇష్టమంట? స్తుతి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. ఎందుకు భక్తుడు యెహోవాను స్తుతించుడని కీర్తనకారుడు అన్ని కీర్తనలు మనకి ఇచ్చాడు. స్తుతించకపోతే నీకు ఫలము. మొదట స్తుతి చేయవయ్యా, స్తుతి చేయి. ప్రార్థన ప్రారంభించుకుని ఏం చేస్తాను? స్తోత్రాలు చేస్తానయ్యా. స్తుతి యాగం అర్పించేవాడు నన్ను ఆయన మహిమపరచాలంటే నీకు నాకు ఏముండాలి? నీలో నాలో స్తుతి యాగంతో కూడిన ఆరాధన మనం కలిగి ఉంది గాక. స్తుతి ఆరాధన లేని కుటుంబాలు పాడైపోతున్నాయి, సంఘాలు కూడా శిథిలం అయిపోతున్నాయి. ఆ సంఘాలకు సమాధానం ఉండట్లేదు. మన ప్రియ కుమార్తె పావని రాత్రి నాతో మాట్లాడుతున్న మాటలు, అయ్యగారు అసలు మా సంఘంలో మీరు చేసిన క్రమం కానీ మీరు చెప్పిన ఉపదేశం కానీ అసలు ఉండనే ఉండాలి. మీరు మా ఇంటికి వచ్చి కాదు 7 వారాలు ప్రార్థన పెట్టండి. మా అత్తగారితో మాట్లాడేసాను, అక్కడ ఆరాధన చేయట్లేదంటే. అసలు ఇటువంటి ఆరాధన మా పాస్టర్ గారు నేర్పలేదు. ఆరాధన ఒక క్రమం, ప్రార్థన ఒక క్రమం. అసలు వీళ్ళు సంఘానికి వెళ్ళే వాళ్ళు క్రమం లేదు. ఆరాధన ఎవరి మట్టిగా వాళ్ళు ఇచ్చేస్తారంట. ఎవరి మట్టిగా ప్రార్థన లేనోడు ఇచ్చేస్తాడు. అసలు ప్రభు శరీరం అని ఏం చేయాలంటే తను తాను మొదట పరీక్షించుకోమన్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకుని ఆ పాత్ర మీద ప్రార్థన లేకుండా పట్టేసుకుంటారంట.
ఒక క్రమం లేదు, ఒక సాక్ష్యం లేదు, మర్యాద లేదు, పరిశుద్ధత లేదు. మరి అటువంటి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అదే మాట. ఇక్కడి నుంచి వాక్యం వినే క్రమం నేర్చుకుని బయటికి వెళ్ళిన బిడ్డలందరూ కూడా ఇదే మాట చెప్తున్నారు. అన్నయ్య గారు మీరు మంచి మాకు క్రమం నేర్పుతారు, ఒక క్రమమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియుడా, నీలో నాలో క్రమం లేకనా, లేకపోయినా స్తుతి ఆరాధన లేకపోయినా ప్రభుకి మనం అంగీకారముగా ఉండాలి, అంగీకరింపబడాలి. పౌలు గారు అంటున్నాడు కదా, ప్రాణార్పణముగా ఇప్పుడే పోయబడి ప్రతి దినము కూడా ప్రాణార్పణంగా పోయబడుతున్నాడు. ప్రాణాన్ని ఇచ్చేస్తాడు దేవుడికి. ఏ రోజు ప్రాణం తీసుకుని ప్రభా నేను సిద్ధంగా ఉన్నాను, ఎన్ని శ్రమలైన, ఎంతమంది కొట్టినా, ఎంతమంది గేలు చేసినా, ఎంతమంది ఏమి చేసినా ప్రాణం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. బ్రతుకుంటే క్రీస్తే, చావైతే మరీ లాభం అన్నాడు. ఎటువంటి శోధనలే, బాధలే, పోరాటాలు ఉండవు, ఉపద్రవాలు ఉండవు, ఎవరితో కేకలు, ఎవరితో తిట్టించుకోవాల్సిన పని లేదు. ఇది తెలుసా, యుగ యుగాలు శాశ్వతమనే రాజ్యానికి చేరిపోతాను. ఇక్కడ కరోనా వస్తుందనే తెలీదు, ఇక్కడ ఆకలి దెబ్బలు, సముద్ర తుఫాను, సైన్యాలు మొత్తం గడగడలాడిన తుఫాను వచ్చిందని పౌలుగా తెలుసా. మనం వింటున్నాం చైనాలో ఎటువంటి తుఫాన్లు వచ్చినాయో, ఇంకా భయంకర తుఫాన్లు మనకు కూడా, మన దేశానికి కూడా ఉన్నాయంట. ప్రార్థన ఉందా? ఏ తుఫాన్ వచ్చిన మనల్ని ఏమి కూడా చేయలేదు అంటే అటు శక్తిని దేవుడు ఆపేస్తాడు. కాబట్టి ప్రార్థన, నీ కుటుంబంలో నీ బిడ్డల క్షేమం కోసం ప్రార్థన. మన దేశం, మన కుటుంబాలు అలా ఉండకుండా ప్రార్థన కావాలి. మన కుటుంబాలకు, మనకు, మన సంఘం అంటే ఒక ఎప్పుడు కూడా క్రమం ఉండాలి. అజాగ్రత్త కలిగి ప్రభుని మనం ఆరాధించుదుముగాక. అసలు అక్కడికి వెళ్తే మనశ్శాంతి ఉండలేదు. వాక్యం చెప్తుంటే వాక్యం అర్థం కావట్లేదు. అసలు మీరు చెప్పినట్టుగా ఒక్క ఇన్ని రోజులు, ఒక్క వారం అటెండ్ వాక్యం నేను లేదంట. మన మధ్య శాంతి ఉందా? శాంతి కూడా అదే మాట్లాడుతుంది. అన్ని గారు అసలు అక్కడ క్రమం లేదు, మర్యాద లేదు. సంఘం 200 మంది 300 మంది కూర్చుంటారు. ఒక్కరిలో పరిశోధన 200 మంది 300 మంది కూర్చున్న ఒక పరిశుద్ధత, ఓ ప్రార్థన, దైవ సేవకునికి, దైవ సేవకుల కుటుంబంలో కానీ ఉండదని శాంతి కూడా చెప్తారు. మీరే నాకు జ్ఞాపకం వస్తారు. ప్రియమని వాళ్ళరా వినండి, నామకార్థమైన క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని చేరనే చేరరు. నా ముందు మీరందరూ కూర్చున్నారు, మీరందరూ కూడా ప్రభు రాజ్యం చేరుదురుగాక. నామకార్థమైన మనసు మీలో ఉండకుండా గద్దిస్తున్నాను, ఖండిస్తున్నాను. తెలుసా, మీరు రక్షింపబడి నిమిత్తమే ఇంత ఖర్చు చేసి సేవకులు నడిపించేది తెలుసా? మీ ఆత్మలు వెలిగించబడాలి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇటువంటి సేవ అనేక స్థలాల్లో లేక ఎన్నెన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ప్రార్థన లేక కుటుంబాలు పుట్టుకుపోతున్నారు. ప్రవాహం దేవుడి బిడ్డలు దేవుడే కాపాడుకుంటున్నాడు. ఎవరైతే దేవుని సేవకులో పడతారో ఆ సేవకుని దేవుడు హెచ్చింపజేసి దేవుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన కృప మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘం మీద ఉండునుగాక. చివరి మాట నేను చెప్పి ముగించేస్తాను. 27 వచనం చదవండి. 20 వచనం, నా శ్రమను ఎన్నో వచ్చిన 9వ అధ్యాయము 27 వచనం, నా శ్రమను మర్చిపోయేదననియు దుఃఖముకు నేను మానే సంతోషం ఉండదని నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాడు. చాలండి. ఎలాగున్నాడంట? వణుకుచున్నాడు, భయపడుతూ ప్రభుని కనపరుస్తున్నాడండి. భయపడుతున్నాడు ఎవరికి? దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదని భయపడుతున్నాడు. దేవుడు ఉంచుతాడా? ఆయన ఉంచేవాడు, తీసేసేవాడు ఆయన, తీసేసేవాడు. కాబట్టి ప్రభువా నా మీద నీ కృప ఉంచాయా, భయపడే బ్రతికే మనసు ఉంచాయా, వాక్యానికి, సహవాసానికి, ప్రార్థనకు లోబడే మనసు దయచేయమని యోబు భక్తుడు తన్ను తాను దేవునికి సమర్పించుకుని అట్టి భయం కలిగి ప్రభుని గణపరిచారు. అట్టి అనుభవంలో దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్లో, మీ సంతానములు, సంఘములో సిద్ధపాటు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇచ్చిన ఉపదేశం బట్టి మన 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చేయండి.
ప్రేమ స్వరూపుడా, ప్రేమగల మా యేసయ్య, మీ కరుణగల నామం బట్టి మీకు స్తోత్రము. గతించిన ఈ శుక్రవారం రెండో రోజుకు మమ్మల్ని నడిపించుకుని మీ అభిషేకం ద్వారా గొప్ప వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇదిగోనైనా మళ్ళా తిరిగి ఈ యొక్క శుక్రవారం ఉపవాసం సంఘం యావత్తు కూడా ఉండి మీ నామం ఆడించే భాగ్యం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఉపదేశం బట్టి కూడా మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన వాక్య సహవాసం బట్టి మీకు స్తోత్రం. వినిన వాక్య ప్రకారంగా కానీ ఈ బిడ్డలందరూ కూడా మీకు సమర్పించుకునే వారికి వచ్చి వేడుకొచ్చిన యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలు, యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విని మాకు ఇంకా ఇటువంటి వాక్యాలు వినిపించని మెసేజ్లు పెడుతున్న బిడ్డలు బట్టి కూడా మీకు స్తోత్రం. అందరిని కూడా దీవించండి, అందరిని కూడా దీవించండి. ప్రతి సమయం కూడా వాక్యం విత్తబడుచునగా విత్తబడుతున్న వాక్యాన్ని వారు పొందుకుని ఆశీర్వాదాలు పొందుకోవడం సహాయం చేయండి ప్రభు. వినిచున్న వారిని వచ్చిన సంఘ కుటుంబాలు అందరూ కూడా దీవించమని మీరు ఆఖరి కోసం మమ్మల్ని సిద్ధపరచు. మీరు ఆలస్యమైతే ఆదివారం ఉదయ కాలపు స్తోత్ర ఆరాధనలో మీ నామమును స్తుతించే భాగ్యం దయచేయమని వచ్చిన బిడ్డలు మరొకసారి దీవించమని యేసుక్రీస్తు ఘనమైన నామం అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడు మన ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కూడిచిన మీకును మీ కుటుంబాలకు మీ సంతానం తోడే నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.